విమానం కనిపెట్టింది ఎవరు అనగానే అందరూ చెప్పే ఆన్సర్ రైట్ బ్రదర్స్. కానీ ఈ రైట్ బ్రదర్స్ కంటే 8 ఏళ్ల ముందే మన భారతదేశంలో ఒక విమానం ఎగిరిందని ఎంతమందికి తెలుసు? వినడానికి ఆశ్చర్యంగా ఉందా? అవును, ఆ మొదటి విమానపు సృష్టికర్తే శివకర్ బాపూజీ తల్పడే. 1864 ముంబైలో జన్మించిన ఈయన తన చిన్ననాటి నుండి పురాణాలు, ఇతిహాసాల మీద అమితమైన ఆసక్తి కలిగి వైమానిక శాస్త్రం మీద అధ్యయనం చేశారు. భరద్వాజ మహర్షి రచించిన వైమానిక శాస్త్రం మరియు ఋగ్వేదాన్ని ఆధారంగా చేసుకుని ఈయన తన మొట్టమొదటి విమానాన్ని తయారు చేసి దానికి మరుత్సక అని నామకరణం చేశారు. 1895 ముంబైలోని చౌపాటి బీచ్ వద్ద ఈ విమానాన్ని 1500 అడుగుల ఎత్తు వరకు ఎగురవేశారని అప్పటి న్యూస్ పేపర్లలో రికార్డ్ చేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి బాలగంగాధర్ తిలక్ గారు. కానీ అప్పటి దుర్మార్గపు బ్రిటిష్ ప్రభుత్వం దీనికి సహకరించకపోవడంతో శివకర్ గారు ఈ ప్రయోగాన్ని కొనసాగించలేకపోయారు. 1916లో శివకర్ గారు కన్ను మూశారు. నేడు భారతదేశం అంతరిక్ష రంగంలో అగ్రగామిగా దూసుకుపోతోంది. అయితే ఈ ప్రయాణానికి బీజం వేసిన శివకర్ గారి లాంటి మహనీయుల్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. శివకర్ బాపూజీ తల్పడే గారి గురించి చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.